నమస్కారం ప్రభు. నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రభుజీ, 1 వీక్లో రథయాత్ర ప్రారంభం అవుతుంది కదా, దాని సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ప్రభుజీ? చాలా వైభవంగా జరుగుతున్నాయండి. దక్షిణ భారతంలోనే అతిపెద్ద రథయాత్రను ప్లాన్ చేస్తున్నాము. మరియు ఈ చుట్టుపక్కల ప్రతి ఊరిలో కూడా రథయాత్ర ప్లాన్ చేస్తున్నాం. ప్రభుజీ, ప్రత్యేకంగా ఈ రథయాత్రని ఇస్కాన్ వాళ్ళే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మంచి ప్రశ్న వేశారండి. ఈ జగన్నాథ్ రథయాత్ర అనేది చాలా ప్రత్యేకమైనది. వాస్తవంగా చూసినట్లయితే మనము స్వామివారు ఏ విగ్రహమైనా సరే బ్రహ్మోత్సవాలు అంటూ బయటకు వస్తాయి, రైట్, సంవత్సరం ఒకసారి వస్తాయి. అవి ఇండియాలో ఉత్సవమూర్తులు ఉంటాయన్నమాట. కానీ జగన్నాథ్ విషయం చూసినట్లయితే జగన్నాథ్ స్వయంగా మూల విరాట్ ప్రాణప్రతిష్ఠ చేసిన మూల విగ్రహాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయి. మామూలుగా అయితే మనం ఎక్కడ కూడా గర్భాలయం నుంచి బయటకు వస్తూ మనం చూడమన్నమాట. ఉత్సవమూర్తులే వస్తాయి తప్ప మూల విగ్రహాలు రావు. కానీ జగన్నాథ్ విషయంలో మాత్రమే మూల విగ్రహాలు బయటకు వస్తాయి. ఇది ఫస్ట్ రీజన్. కాబట్టి ఎంత ఎంత స్పెషల్ చూడొచ్చు. రెండవది, మిగతా మనం చూసినట్లయితే ఆ ఉత్సవమూర్తులు అనేవి వాటిని మాడవీధుల్లో తిప్పుతారనమాట, రైట్. సో కొంతమంది భక్తుల యొక్క సమూహంలో మందిరం దగ్గర మాడవీధుల్లో తిప్పుతారు. కానీ జగన్నాథ్ విషయంలో చూసినట్లయితే స్వామివారిని మొత్తము నగరం మొత్తం కూడా తీసుకెళ్తారు. అంటే జస్ట్ దే డోంట్ లిమిట్ టు ఆ మాడవీధి మాత్రమే లిమిట్ చేయరు, రైట్. మరియు జగన్నాథ్ రథయాత్ర చూసినట్లయితే మనకి ఇక్కడ స్వామివారి పెద్ద తాడు ఉంటుంది రథానికి. సో కొన్ని వేల మందికి లక్షల వేల మందికి రథాన్ని లాగే అవకాశం దక్కుతుంది. మరియు కంటిన్యూస్ ప్రసాదమని నృత్యమని కీర్తన, అంటే స్వామివారి ప్రసాదం తింటే ఎంతో పుణ్యం. రథం మీద చూసిన స్వామివారికి వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎంతో కొన్ని లక్షల మందికి మేలు చేకూర్చేది రథయాత్ర. కాబట్టి జగన్నాథ్ రథయాత్ర వలన, అంటే తెలిసినా తెలియక కూడా ప్రసాదం తీసుకొని కీర్తన వినడం, స్వామివారి రథం మీద చూడడం ద్వారా, నగరం అంతా తిరగడం ద్వారా రథయాత్ర ఎంతోమంది జీవితాలు ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. అందుకనే రథయాత్రని మేము ప్రతి నగరంలో కూడా చేస్తామన్నమాట. ప్రభుజీ, జగన్నాథ్ స్వామి గారి రూపం గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. అన్ని విగ్రహాల కంటే జగన్నాథ్ స్వామి వారి విగ్రహం విభిన్నంగా ఎందుకు ఉంటుంది? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మనము యాక్చువల్గా స్వామివారి యొక్క ఆవిర్భావ వృత్తాంతం తెలుసుకోవాలి. వాస్తవంగా జగన్నాథ స్వామి స్వయాన కృష్ణుడే. చాలామందికి చిన్న విషయం కూడా కొంతమందికి తెలియదు, జగన్నాథ స్వామి కృష్ణుడే అని చెప్పి. పక్కన బలభద్రుడు ఉంటారు, సుభద్రామాయి ఉంటుంది. సో కృష్ణ బలరాములే జగన్నాథ్ బలదేవ్. సో మనము ద్వాపర యుగం నాటి విషయం చూసుకున్నట్లయితే, అంటే సింపుల్గా కట్ షార్ట్లో చెప్తాను ఈ స్టోరీని. సో కృష్ణుడు 16,000 మంది భార్యలతో ద్వారకలో ఉండేవారు అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒక మహల్ ఇస్తారు. అండ్ భగవంతుడు స్వయంగా విస్తరించి 16,000 మంది భార్యలతో ఉండేవారు. కానీ ప్రతిరోజు నిద్రలో ఆయన రాధారాణి పేరు కలవరించేవారు అనమాట. సో ఏ స్త్రీకైనా సరే తన భర్త వేరే స్త్రీని పేరు తెస్తే నచ్చదు అనమాట. సో వాళ్ళకి ఒక రకంగా ఆనందం, స్వయాన కృష్ణుడు నా భర్త అని చెప్పి. కానీ ఇంకో రకంగా బాధ కూడా ఉండేది, కృష్ణుడు ఎందుకు వేరే స్త్రీని కలవరిస్తున్నాడు అని చెప్పి. సో బై డిఫాల్ట్ లేడీస్ కలుసుకున్నప్పుడు సో వాళ్ళందరూ చర్చించుకుంటారనమాట. నీ ఇంట్లో ఎలాగవుతుందో నా ఇంట్లో ఎలాగవుతుంది, ఎవ్రీవేర్ సేమ్ స్టోరీ. అంటే మనం ఏం తక్కువ చేశాము, భగవంతుడు ఎందుకు మనల్ని మర్చిపోవట్లేదు, అంటే మనల్ని అంటే ఎందుకు ఆయన బృందావనం మర్చిపోవట్లేదు, ఎందుకు రాధారాణి మర్చిపోవట్లేదు, ఎందుకు గోపికలను మర్చిపోవట్లేదు అని చెప్పి సో వాళ్ళకి సందేహం కలుగుతుంది. ఆ సందేహం ఎవరు తీర్చగలరు? అందుకే బృందావనంలో ఎవరున్నారో వాళ్ళు తీర్చగలరు. ఒకరు కృష్ణుని ఎలాగ అడగలేరు, బాధపడతాడు. ఒకరు బలరాముడు, రెండోది బలరాముడు తల్లి రోహిణీదేవి. బలరాముడు బావగారు కాబట్టి బలరాముడు కొంచెం కోపంగా ఉంటారు కాబట్టి సో రోహిణీ మాత దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. సో అప్పుడు రోహిణీ మాత ఏమంటారంటే, చెప్తాను కానీ కృష్ణ బలరాములు లేనప్పుడు చెప్తాను, కానీ ఉన్నప్పుడు చెప్పంటే వాళ్ళు విన్నారు అంటే వాళ్ళకి మళ్ళీ బృందావనం గుర్తుకొచ్చి మళ్ళీ కృష్ణుడు బృందావనం వదిలి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏమవుతుందని చెప్పి. సో కృష్ణ బలరాములు ఒకసారి ఒక పని మీద ద్వారకా విడిచి బయటకు వెళ్తున్నప్పుడు, అప్పుడు ఒక పెద్ద సభలో అందరు భార్యలు ఉన్నప్పుడు రోహిణీదేవి కృష్ణుడి యొక్క లీలలు చెప్పడం ప్రారంభిస్తారు, బృందావన లీలలు. సో కానీ మళ్ళీ మధ్యలో వచ్చేస్తే కృష్ణుడు వచ్చేస్తే పరిస్థితి ఏంటి? కాబట్టి సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి. ఎవరిని పెట్టాలి సెక్యూరిటీ గార్డ్ కింద? ఎవరు పెట్టినా సరే వాళ్ళు కృష్ణుడిని ఆపే అంతటి ధైర్యం ఎవరికి ఉండదు. సో స్వయాన తన సోదరి సుభద్రామాయిని బయట ద్వారం ముందు పెడతారు. సుభద్ర, నువ్వు చూస్తూ ఉండు, కృష్ణ బలరాముడు వస్తే మాకు ఇన్ఫామ్ చేయి, మేము అక్కడ ఆపేస్తాం స్టోరీ అని చెప్పి. సో అలాగే స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే రోహిణీ మాత కృష్ణ బలరాముల యొక్క బృందావన లీలలు చెప్తున్నప్పుడు ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటాయంటే అది విని మొత్తం అందరూ పరవశించిపోతూ ఉంటారనమాట. అండ్ సుభద్రాదేవి ద్వారం బయట ఉన్నారు కానీ ఆవిడ కూడా ఆ స్టోరీ వింటూ ఉంటుంది. ఆ స్టోరీ వింటున్నప్పుడు ఆవిడ కూడా ఎంతో తన్మయత్వానికి లోనవుతుంది. తన్మయత్వం లోనయ్యి వెంటనే ఆవిడ, మనమైనా సరే వెన్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ అవునా అంటాము, నోరు కొంచెం తెరుస్తుంది, కళ్ళు పెద్దవి అవుతాయి, అవునా కాదా? సో అదేవిధంగా సుభద్రామాయి కూడా. కానీ ఇక్కడ ఈ ఆనందము
మన అన్లిమిటెడ్ ఆనందం అనమాట అది ఆ కృష్ణుడి యొక్క లీలలు. సో వెంటనే ఆవిడ శరీరం స్టన్ అయిపోతుంది, కళ్ళు పెద్దవి అవుతాయి అనమాట. సో ఒక డిఫరెంట్ రూపంలోకి వస్తారు ఆవిడ. అండ్ కృష్ణ బలరాములు ద్వారక నుంచి బయటకు వెళ్తున్నారు. కానీ భగవంతుని యొక్క కథ యొక్క విశిష్టత ఏమిటంటే ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద అని భగవంతుడు చెప్తారు. నాహం తిష్టామి వైకుంఠే అని. ఎక్కడైతే భగవంతుడి కథ నడుస్తుందో అక్కడ స్వయాన భగవంతుడు ఉంటారని చెప్పి. సో కృష్ణుడికి ఎక్కడ కథ నడుస్తున్నా సరే ఆయనకి వినిపిస్తుంటుంది. సో ఆయన ఎక్కడో దూరంగా ఉన్నారు ద్వారక నుంచి, కానీ ఎప్పుడు కథ వినిపిస్తుంది వెంటనే ఆయన తిరిగి ఆ ప్రదేశానికి ఆకర్షితులవుతున్నారు, అక్కడికి వచ్చేస్తారనమాట. రథాన్ని వెనక్కి తిప్పి నా కథ నడుస్తూ వచ్చేస్తారు. సో వాళ్ళు ఆ సభకు చేరుకుంటారు. కాపలకి ఎవరున్నారు? సుభద్రామయ్య ఉన్నారు, కానీ ఆవిడ రూపం మారిపోయింది. సో కృష్ణ బలరాములకు అర్థం కాదు ఇదేం రూపం అని చెప్పి. అంటే దగ్గరికి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఆయనకు కూడా కథ వినిపిస్తుంది అనమాట. రైట్. సో సుభద్రామయ్యకి ఎడంవైపు కృష్ణుడు, కుడివైపు జగన్నాథుడు నిల్చుంటారు. వాళ్ళు కూడా కథ వింటారు. విన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా సేమ్ సుభద్రామయ్య ఏ ఎమోషన్ ఫీల్ అయ్యారో వాళ్ళు అదే ఎమోషన్ ఫీల్ అవుతారనమాట. ఆ ఆనంద పారవశ్యంలో, ఆశ్చర్యంలో వాళ్ళు కూడా కళ్ళు పెద్దవైపోతాయి అండ్ బాడీ అంతా స్టన్ అయిపోతుంది అనమాట. ఇలా ముడిచిపోతుంది అనమాట, చేతిలో ఉండండి స్టిఫ్ అయిపోతాయి అనమాట. సో అలాగా ముగ్గురు ఆ ఫామ్లో ఉన్నప్పుడు అది ఎవరు అంతకుముందు ఎప్పుడు ఆ ఫామ్ ఎవరు చూడనటువంటిది. కానీ అక్కడికి అదే టైంలో నారదముని వచ్చినప్పుడు నారదముని రూపం చూసి ఆశ్చర్యపోతారు. కృష్ణ ఏమిటి రూపం, ఎప్పుడు చూడలేని రూపం అని చెప్పి. వెంటనే కృష్ణుడు మళ్ళీ తేరుకుని సాధారణ రూపానికి వస్తారు అందరూ. అంటే స్వామి లేదు ఈ రూపాన్ని అందరికీ చూపించండి అడిగినప్పుడు స్వామివారు ఏమంటారంటే ఈ రూపము ద్వాపర యుగంలో కాదు, నెక్స్ట్ యుగంలో నేను చూపిస్తానని చెప్పి కృష్ణుడు నారదునికి మాటిస్తారనమాట. కాబట్టి ఆ రూపమే జగన్నాథుడు. సో సింపుల్ చెప్పాలంటే కృష్ణుడే జగన్నాథుడు. సో బలదేవుడు స్వయంగా బలరాముడు, సుభద్ర వారి యొక్క సోదరి, అందరికి ఒకరే తండ్రి వసుదేవుడు. ప్రభుజీ, కృష్ణుడే జగన్నాథుడు అయినప్పుడు కృష్ణుడినే పూజించవచ్చు కదా, మళ్ళీ జగన్నాథ స్వామిని ఎందుకు పూజిస్తున్నారు? యా, కృష్ణుడే జగన్నాథుడు అండి. మరి జగన్నాథుడు ఎందుకు పూజిస్తున్నారంటే దానికి సమాధానం మీ ఎగ్జాంపుల్ చెప్తాను, మీ ద్వారా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ తండ్రి గారు, సరే మా తండ్రి గారు ఆయన ఒక పోలీస్ కింద పనిచేశారనమాట. రైట్. సో మామూలుగా యూనిఫామ్లో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, కొంచెం సీరియస్గా ఉంటారు. రైట్. ఇంట్లోకి ఉన్నప్పుడు ఇంకాస్త క్యాజువల్గా ఉంటారు. మనము ఆయనకి ఏదైనా హెల్ప్ ఏదైనా మనం అడగాలన్నప్పుడు ఎప్పుడు అడుగుతాము, ఇంట్లో క్యాజువల్గా ఉన్నప్పుడు అడుగుతామా కదా. సేమ్ వే మన తండ్రి మామూలుగా అదే ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు 10 రూపాయలు అయితే 100 రూపాయలు ఇస్తారు ఆయన. సిమిలర్గా ఆయన ఆనందంగా ఉన్నప్పుడు నీ చేతిలో జారిపోయింది, గ్లాసులు జారిపోయింది, ఆయన ఏం చేస్తారు, పర్లేదు నాన్న టెన్షన్ పడద్దు అంటారు. అదే చిరాగ్గా ఉన్నప్పుడు కోపడతారు. ఎవరైనా ప్రతి ఇంట్లో జరిగేదే కదా అది. కాబట్టి కదా అదేవిధంగా మామూలుగా కృష్ణుడు చాలా దయామయుడు భగవంతుడు. రైట్. ఆయనే వరదరాజ స్వామి, భక్తవాత్సల్యుడు, ఈజ్ వెరీ మర్సిఫుల్ కృష్ణుడు. కానీ అదే కృష్ణుడు అత్యంత ఆనంద పార్వశులు ఉన్నప్పుడు ఇంకా మర్సిఫుల్ అవుతాడు, అవునా కదా. సో ఇందాక నేను చెప్పాను జగన్నాథ స్వామి ఎవరని చెప్పాను, కృష్ణుడే హూ ఈజ్ నార్మల్లీ వెరీ హ్యాపీ. కృష్ణుడు ఇప్పుడు ఆనందంగా ఉంటాడు. అలాంటి కృష్ణుడు అమిత ఆనందంగా రైట్ అనిర్వచనీయమైన ఆనందం పొందినప్పుడు ఆయన జగన్నాథ స్వామి చెప్పాను మీకు అది. కాబట్టి ఇంకా అన్లిమిటెడ్ మర్సిఫుల్ కదా, అవునా కదా. ఇంకా ఆనందం ఉన్నప్పుడు భగవంతుడు ఇంకా ఎక్కువ మర్సిఫుల్ ఉంటాడు. కృష్ణుడు అయినా సరే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారంటే నాకు శరణాగతం అవ్వు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి, కృపను అందిస్తానని చెప్పి. రైట్. కానీ జగన్నాథ స్వామికి అది కూడా లేదు. నేను చెప్పినట్టుగా మరి 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తారు తండ్రి. అలాగనే జగన్నాథ స్వామి ఇంకా ఎక్కువ ఆనందమైన కృష్ణుడు కాబట్టి ఇంకా ఎక్కువ దయామయుడు. సో రెండోది ఏంటంటే కృష్ణుడు సేవ చేస్తున్నప్పుడు అపరాధాలు ఉంటాయి స్వామివారి సేవ చేస్తున్నప్పుడు. కానీ జగన్నాథుడి విషయంలో అపరాధాలు కూడా ఉండవంట. ఇందాక చెప్పాను కదా, గ్లాసులో నీళ్ళు పడిస్తారు కింద. తండ్రి ఫుల్ హ్యాపీగా ఉన్నప్పుడు ఏం పట్టించుకోవడం, తల్లి అయినా సరే. సో జగన్నాథ్ ఇస్ కృష్ణ మోస్ట్ హ్యాపీ. కాబట్టి అందుకనే పూరీధామంలో అపరాధం ఉండవని అంటారనమాట. శ్రీలా ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించినప్పుడు కూడా పాశ్చాత్య దేశాల్లో స్థాపించారు కదా, ఆయన ఫస్ట్ రాధాకృష్ణుని స్థాపించలేదు, ప్రాణప్రతిష్ఠ చేయలేదు, జగన్నాథుని స్థాపించారు. ఎందుకంటే అరే వీళ్ళ స్థాయి చాలా తక్కువ, వీళ్ళ కృష్ణుడు సేవ చేస్తే అపరాధాలు అవుతాయి, కానీ జగన్నాథుడికి సేవ చేస్తే జగన్నాథుడు కృష్ణుడే కానీ మోస్ట్ మర్సిఫుల్ ప్రభుపాదుల వారు. కాబట్టి జగన్నాథుడు సేవ చేయడం స్టార్ట్ చేయండి, క్వాలిఫికేషన్ వచ్చి కృష్ణుడు చేద్దురుగా అన్నారు. కాబట్టి ఈరోజు మనం కృష్ణుడిని బయటికి తీసుకువెళ్ళాలంటే చాలా నియమాలు ఉంటాయి కదా. జగన్నాథ్ అత్యధిక దయామయుడు కాబట్టి
ఆ యోగ్యత ఏమి చూడకుండా కూడా అందరికీ కూడా కృపణిస్తాడు. అందుకని జగన్నాథ స్వామిని కూడా పూజిస్తాం. చాలా చక్కగా వర్ణించారు ప్రభుజీ. ప్రభుజీ, రథయాత్రను సంవత్సరంలో ఒక్కసారే ఎందుకు చేస్తారు? మరియు 9 రోజులు స్వామివారిని గుండిచా మందిరంలో ఎందుకు ఉంచుతారు? ఏమైనా విశేషం ఉందా, చెప్పగలరా? సో జగన్నాథ స్వామి యొక్క రూపం గురించి చర్చించుకున్నాం కదండి. ఇప్పుడు స్వామివారు ఈ లోకంలోకి ఆ రూపంలో ఎలా వచ్చారో మనం చర్చించుకుంటే, ఇంద్రదుమ్న మహారాజు మరియు గుండీచాదేవి వాళ్ళు రాజదంపతులు అనమాట. వాళ్ళు ఎంతో భక్తి మరియు భక్తి శ్రద్ధలు ప్రయాస వచ్చి స్వామివారిని ఈ లోకంలో తీసుకొస్తారు. యాక్చువల్గా ఒక కర్ర రూపంలో స్వామివారు వస్తారనమాట. తర్వాత ఇంద్రదుమ్నుడు ఆ కర్ర రూపాన్ని చెక్కి స్వామివారిని ఆ రూపాన్ని తీసుకొస్తారనమాట. అప్పుడు స్వామివారికి ఒక పెద్ద ఆలయాన్ని కూడా నిర్మిస్తారు. ఈరోజు మీరు పూరి వెళ్ళారని చెప్తున్నారు కదా, అదే ఆలయం. అది ఇంద్రదుమ్నుడు నిర్మించాడనమాట ఆలయాన్ని. సో అప్పుడు స్వామివారు ఎంతో ఆనందం పరవశులై అడుగుతారనమాట. ఏదైనా వరం కోరుకో అన్నప్పుడు ఇంద్రదుమ్నుడు 3 వరాలు కోరుతాడు. మొదటి వరం ఏంటంటే, స్వామి మీకు మీ చెయ్యి ఎప్పుడు తడారకూడదు, భక్తులు ఎంత ప్రసాదము మీకు సర్వ్ చేస్తే అంత మీరు స్వీకరించాలి అని చెప్పి. అందుకే మీరు పూరీలు చూసినట్లయితే పూరి అంటేనే గుర్తుకు ప్రసాదం, అవునా కాదా? స్వామివారు నైవేద్యం తీసుకుంటారు, ప్రసాదం తీసుకున్న తర్వాత చేయి కడుగుతారు. చేయి తడారక ముందు నెక్స్ట్ రెడీ అయిపోతుంది. మామూలుగా ఇస్కాన్ టెంపుల్లో 6 సార్లు పెడతాము. జగన్నాథ స్వామికి 10 and 100 టైమ్స్ పెడతారనమాట. లిమిట్ ఉండదు అసలు. ఇది ఫస్ట్ వరము. రెండో వరం ఏం పెడతారంటే, స్వామివారిని మీరు 21 hours దర్శనం ఇవ్వాలని చెప్తారనమాట. అంటే ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం ఇవ్వాలి, మీ దర్శనము యాజ్ మచ్ టైం ఉండాలని చెప్పి. మూడో వరం ఏమడుగుతారంటే, స్వామి మాకు పిల్లలు కలగకూడదు అంటారనమాట. అదే కదా. సో అదే అద్భుతం. సో జగన్నాథం ఇలాగంటారు, ఇదేం కోరిక అయ్యా అని చెప్పి. అప్పుడు రాజు ఏమంటాడంటే, చూడండి ఎంతో కష్టపడితే మీరు ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి నాకే కానీ వంశం నెక్స్ట్ జనరేషన్ ఉంటే మిమ్మల్ని వాళ్ళు మా భగవంతుడిని క్లెయిమ్ చేసుకుంటారు. కానీ మీరు జగన్నాథుడు కాబట్టి మీరు అందరి మనిషి, అందరి భగవంతుడు మీరు. కాబట్టి ఎవరో ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాదు, ఏదో ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు కాకూడదు. కాబట్టి రైట్, ఈ టెంపుల్ మీద హక్కులు మా వంశం మాత్రమే తీసుకోకూడదు, అందరికీ ఉండాలి మీ టెంపుల్ మీ మీద హక్కు. కాబట్టి మాకు వంశం ఉండకూడదు అంటారనమాట ఇంద్రదుమ్నుడు. సో గుండిచాదేవి వింటారు, ఆవిడ కూడా గొప్ప భక్తురాలే. అయినా సరే ఎంత గొప్ప భక్తురాలని తల్లే కాబట్టి ఒక ఆడదానికి స్త్రీకి పిల్లలు అనేది రిక్వైర్మెంట్. కాబట్టి ఆవిడ ఒక రకంగా తన భర్త యొక్క భక్తికి అంటే చాలా ఆనందపడినా సరే ఇంకొక విధంగా అంటే నాకు ఇంకెప్పటికీ పిల్లలు ఉండరా అని ఆవిడ బాధపడతాను అనమాట. కానీ భగవంతుడి విషయంలో భగవంతుడికి మనం ఏదో సేవ చేస్తే ఆయన మనల్ని ఆనందపడతాడు తప్ప బాధ పెట్టాడు. సో జగన్నాథ్ భావగ్రాహి కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా అర్థమవుతుంది గుండిచాదేవి యొక్క మనస్సు. సో భగవంతుడు ఏమంటారంటే, ఫస్ట్ వాళ్ళ యొక్క ఇద్దరు భక్తికి చాలా పరవశులు అవుతారు భగవంతుడు. తర్వాత భగవంతుడు ఏమంటారంటే, చూడు తల్లి, ఈరోజు నేను చెప్తున్నాను, నేను, నా అన్న బలదేవుడు, నా చెల్లి సుభద్ర, మేము ముగ్గురము మీకు సంతానమే. సో వీఆర్ యువర్ చిల్డ్రన్ అని చెప్తారనమాట. సో గుండిచాదేవి చాలా ఆనందపడుతుంది. అయినా సరే ఎంత లేదని మీరు భగవంతుడు, నాకు భగవంతుడు నా తండ్రి నా పిల్లలు చెప్పుకున్నా సరే ఆయన విగ్రహం కదా, కాబట్టి పిల్లలు అన్నాక పాలు ఇవ్వాలి, సేవ చేయాలని అనుకుంటారు కదా. సో భగవంతుడు నేను ఎలా ఇస్తాను అని ఆవిడకి మనసులో ఇంకా ఆలోచన ఉంటుంది. సో భగవంతుడు కంటిన్యూషన్ ఏమంటాడంటే, నేను ప్రతి సంవత్సరం కూడా మీ ఇంటికి వస్తాను, అంటే మన ఇంటికి వస్తాను, వచ్చి 9 రోజుల పాటు నీతోనే ఉంటాను అని నువ్వు నాకు ప్రేమగా ఎంతైనా తినిపించు, ఎంతైనా సేవ చేసుకో, ఎవ్రీ ఇయర్ మీ దగ్గరికి వస్తానని చెప్తారనమాట. సో అదే రీజన్ స్వామివారి రథయాత్ర అంటే, ఆయన ఇప్పుడు యాక్చువల్గా ఇట్ జస్ట్ లైక్ మనందరం ఉద్యోగాలు చేస్తున్నాం, తర్వాత కానీ వన్స్ ఇన్ ఎ వైల్ మనము సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి మన ఒరిజినల్ మన హోమ్ టౌన్కి వెళ్తామన్నమాట. మదర్ ఫాదర్ చూస్తాము. సో అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాం మనం, అవునా కాదా? రైట్, కొన్నాళ్ళు ఉంటాం, అప్పుడు మదర్ మనకి అన్నీ చేసి పెడుతుంది. సో అదేవిధంగా సో స్వామివారు పూరి టెంపుల్లో ఉన్నట్టు అది ద్వారకతో సమానం అనమాట. అది కానీ గుండిచా మందిరం అంటే బృందావనంతో సమానం. అంటే స్వామివారు తన యాక్చువల్లీ హోమ్ టౌన్కి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి 9 రోజుల పాటు వాళ్ళ మదర్ ఉండేవన్నీ కూడా ఆయన తీసుకుంటారనమాట. అంతేకాదు స్వామివారు, సో ఇది కారణం అంటే ఎందుకు 9 రోజులు ఉంటారంటే, స్వామివారు ఆ రోజు మాట ఇచ్చారు, 9 రోజులకి సంవత్సరం ఒకసారి వస్తాను, 9 రోజులు మీతోనే ఉంటాను, మీరు ఏది పెడితే తీసుకుంటాను అని చెప్పి, మీ అన్ని సేవలు మీకే అని చెప్పి అంటారనమాట. అంతేకాదు స్వామివారు ఇంకా అంటారు,
మీ అంత్యక్రియలు కూడా కొడుకు అన్నవాడు అంత్యక్రియలు చేయాలి కదా. అవును. ఇప్పుడు సరే మీరు దేవుడు నా కొడుకు అనుకోవచ్చు, కానీ అంత్యక్రియలు ఎవరు చేస్తారు? నాకు పిల్లలు లేకపోతే స్వామివారు ఏమంటారు, మీ అంత్యక్రియలు కూడా నేనే చేస్తాను చెప్పి. సో ఈ రోజు కూడా సంవత్సరంలో ఒకరోజు స్వామివారు ఆ ఉత్సవ విగ్రహాలు వస్తాయి, వాటి తెల్ల వస్త్రాలు ఆ పండాసు స్వామివారు తెల్ల వస్త్రాలు ధరిస్తారు, ధరించి ఆ అంత్యేష్టి అంటారు కదా, అంత్యేష్టి ఆ కార్యక్రమానికి కూడా స్వామివారు వెళ్తారు. అంటే ఇంద్రదుమ్ముడు గుండిచ్చాదేవి కార్యక్రమానికి అన్నట్టుగా. అంటే అన్ని ప్రోగ్రామ్స్ స్వామివారు చూస్తారు, రైట్. అందుకని 9 రోజులు సంవత్సరానికి ఒకసారి వెళ్తారు, 9 రోజులు ఉంటారు. మీరు గమనించారో లేదో, ఇప్పుడు రథయాత్ర టైంలో జనాలు ఎక్కువ ఉంటారు కదా, అవును. మామూలు టైంలో కన్నా కూడా చాలా అది చాలా ఎక్కువ ఉంటారు, 20-30 లక్షలు ఉంటారు. ప్లస్ రథయాత్ర ఫస్ట్ రోజు అయిపోతుంది కదా, అయినా సరే 2-3 రోజులు కూడా జనాలు ఉంటారు. అవును. అవునా? ఎందుకు ఉంటారు మీకు తెలుసా? లేదండి, తెలియదు. దానికి కారణం ఏంటంటే, నేను చెప్పినట్టుగా కృష్ణుడి కన్నా జగన్నాథుడు మర్సిఫుల్, అవును. ఎక్కువ ఆనంద్ మర్సిఫుల్ అని చెప్పాను. కానీ జగన్నాథ్ గుండిచాకి వస్తే ఇంకా ఎక్కువ మర్సిఫుల్. ఎందుకంటే జగన్నాథ్ పూరి మందిరంలో ఉంటే ఆయన ఒక రకంగా ద్వారకాధీశ మూడు అనమాట. అవును. గుండిచాలంటే అది ఓన్ హోమ్. ఓన్ హోమ్. ఇప్పుడు మీ ఫాదర్ ఆఫీస్లో కన్నా ఇంట్లో ఉంటే హ్యాపీ, హ్యాపీ. కానీ ఇంట్లో కన్నా కూడా వాళ్ళ మదర్తో ఉంటే ఇంకా హ్యాపీ. అవును. అంటే గుండిచాలో కృష్ణుడు అంటే జగన్నాథ్ ఇంకా అన్లిమిటెడ్ హ్యాపీ అనమాట. కాబట్టి గుండిచా మందిరంలో జగన్నాథ్ దర్శనం చేసుకోవడం అన్నది పూరి టెంపుల్లో కన్నా కూడా ఇంకా ఎక్కువ మర్సిఫుల్ అని చెప్పి చెప్తారనమాట, శాస్త్రం చెప్తుంది. ఇది స్టోరీ వెనకథ. ప్రభుజీ, స్వామివారిని గుండిచాకి తీసుకువెళ్ళేటప్పుడు పల్లకిలో తీసుకువెళ్ళొచ్చు కదా, రథం మీదే ఎందుకు తీసుకువెళ్తారు? మరియు ఆడుతూ పాడుతూ ఎందుకు తీసుకువెళ్తారు? గుడ్ క్వశ్చన్. నిజమే కదా, రథం మీద ఎందుకు తీసుకెళ్ళాలి, పల్లకిలో కూడా తీసుకెళ్ళచ్చు. పల్లకిలో కూడా తీసుకువెళ్ళొచ్చు. సో అలా రథం మీద ఎందుకు తీసుకెళ్తారు అనే దానికి కూడా చాలా చరిత్ర ఉందండి. నేను చెప్పినట్టుగా జగన్నాథ స్వామి ఎవరు? స్వయాన కృష్ణుడు, అవునా? సో కాబట్టి ఒక స్టోరీ మీకు ఏం చెప్పానంటే, తన తల్లి గుండిచాదేవి కోసం వెళ్తున్నారని చెప్పాను అక్కడ నేను. కానీ ఇలాగ రథయాత్ర లాగానే ఎందుకు వెళ్ళాలి, ప్లస్ ఇలాగ ఎందుకు కీర్తన నృత్యంతో వెళ్ళాలంటే దానికి కారణం ఏంటంటే, మీ అందరికి తెలిసిన స్టోరీని. కృష్ణుడు 5000 సంవత్సరాల కిందట ద్వాపర యుగంలో ఉన్నప్పుడు ఆయన బృందావనం వదిలి ద్వారకకు వెళ్ళిపోతారు. 10 రోజుల్లో వస్తానని చెప్పిన భగవంతుడు కొన్ని దశాబ్దాల పాటు రారు. సూర్యగ్రహణం సమయంలో ఒకసారి ఆయన కురుక్షేత్రం వస్తారు. మరి ద్వారకాపురి వాసులు అందరూ కూడా కురుక్షేత్రం వస్తారు స్నానం ఆచరించడం కోసం, పుణ్యనది జలాలని చెప్పి. అదే టైంలో బృందావనంలో ఉన్న గోపికా స్త్రీలందరూ కూడా వ్రజవాసీస్ కూడా అక్కడికి వస్తారు. సో వాళ్ళు కృష్ణుని చూస్తారు. అప్పటికి చాలా సంవత్సరాలు అయిపోతుంది కృష్ణుడు బృందావనం వదిలేసి, రైట్. సో వాళ్ళకి కానీ బృందావనంలో వ్రజగోపికలు ఎప్పుడు కృష్ణుడిని మర్చిపోలేదు, నిరంతరం కృష్ణుడిని తలుచుకుంటూ ఉన్నారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుడిని అన్ని సంవత్సరాల తర్వాత చూస్తారో వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. సో వాళ్ళకి ఇన్నాళ్ళే కృష్ణుడిని మేము చూసాము చెప్పి మళ్ళీ కృష్ణుడు తిరిగి ద్వారకా వెళ్ళిపోతాడేమో, లేదు, కృష్ణుడిని మేము మాతో పాటు తీసుకెళ్ళిపోతాం, ఎక్కడికి? బృందావనానికి అని నిర్ణయించుకుంటారు. అని కృష్ణుడు రథం మీద ఉంటాడు, మాకు రాజు వేషం ఉంటాడు. వాళ్ళకి నచ్చదు, అసలు ఆ వేషం కూడా నచ్చదు. అండ్ మాకు తెలిసిన కృష్ణుడు చిన్న పగడిని తెలుగులో ఏమంటారు, తలపాక పట్టుకొని నెమలి పెంచం పెట్టుకొని పిల్లల గ్రోత్ సాధారణ పిల్లవాళ్ళ ఉంటారు, గొల్లవాళ్ళలో ఉంటారు. ఈయన ఏమిటంటే రాజులా ఉన్నాడని చెప్పి వాళ్ళు నచ్చలేదు కృష్ణుడు అలా ఉండడం. రెండోది మళ్ళీ కృష్ణుడు తిరిగి ద్వారకా వెళ్ళిపోతాడేమో, ఈసారి వదిలేదు లేదు, ఆయన మేము బృందావనం తీసుకెళ్ళిపోతామని చెప్పి. సో రథం మీద అంటే వాళ్ళు భావోద్వేగంలో ఉన్నారు అంటే వాళ్ళ యొక్క తపన ఎంత పవర్ఫుల్ అంటే, ఆతృత ఎంత పవర్ఫుల్ అంటే, రథం మీద ఉన్నారు, ఆడ గుర్రాలు కూడా లేవు, రైట్. సో రథాన్నే లాకెళ్ళిపోతారు. కృష్ణుని తీసుకెళ్ళచ్చు, చేపట్టి కూడా కృష్ణుని తీసుకెళ్ళచ్చు, కానీ కృష్ణుడు రథం మీద రథాన్నే తీసుకెళ్ళి లాగేస్తుంటారనమాట. అది చూసి కృష్ణుడు ఆశ్చర్యపోతారు, ఏంటి వీళ్ళకి నా మీద ఎంత భక్తి అని చెప్పి రామని చెప్పి, రైట్. సో అంటే వాళ్ళు బృందావనం తీసుకెళ్ళి ట్రై చేస్తారు. కాబట్టి ఆ పర్టిక్యులర్ లీల అది గోపికలకి కృష్ణుడి మీద ఉన్న అపారమైన అనంతమైన ప్రేమని సూచిస్తుంది ఆ పర్టికులర్ లీల. శ్రీ చైతన్య మహాప్రభు ఈ లోకానికి ఇదే విషయాన్ని చెప్పారు. సో రథయాత్రలాగా ఎందుకు జగన్నాథ్ తీసుకెళ్తారు అంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ సెలబ్రేషన్ ఆఫ్ దట్ పాస్ట్ టైం. అంటే ఆ పర్టికులర్ లీల గోపికలు కృష్ణుడిని బృందావనం వైపు లాగడానికి, రథం మీద కృష్ణుడిని లాగడానికి ప్రయత్నిస్తున్న ఆ లీలని పురస్కరించుకొని జగన్నాథ్ని కూడా వాళ్ళు రథం మీద, జగన్నాథ్ కృష్ణుడే కదా లాగుతారు అని. గుండిచే వెళ్తున్నారు జగన్నాథ్, అవునా? గుండిచే అంటే బృందావనం చెప్పాను. గోపికలు ఏ విధంగా కృష్ణుడిని బృందావనం వైపు లాగారు, మనం కూడా జగన్నాథుడిని గుండిచండి బృందావనం వైపు లాగుతున్నాము. ప్లస్ అంతర్లీనంగా మన హృదయం కూడా బృందావనంతో సమానం. భగవంతుడు ఉండే ప్లేస్ బృందావనం కదా. కాబట్టి ఓ కృష్ణ, నువ్వు నా బృందావనం వదిలి వెళ్ళిపోయావు, దయచేసి తిరిగి బృందావనం అనే నా హృదయంలోకి తిరిగి రా. సో అందుకనే నృత్యం చేస్తారు.
నృత్యం చేసి కీర్తన ఎందుకు చేస్తారంటే బై దాట్ మనం కృష్ణుడు చెప్తున్నాం ఆనందంతో, కృష్ణ తిరిగి నా రథం అంటే తాడులు ఆగుతున్నప్పుడు కృష్ణ ఒకటి బృందావనం గుండిచాటి బృందావనంకి రా, రెండోది నా హృదయంలోకి కూడా నువ్వు రావాలి, నా హృదయం అనే బృందావనంలోకి నువ్వు రావాలి, నువ్వు వస్తున్నావు కాబట్టి ఆనంద పార్వశ్యం, అందుకని నృత్యం చేస్తారు, అందుకని కీర్తన చేస్తారు అనమాట. ఇది యాక్చువల్గా ఇంటర్నల్ మీనింగ్. ఎక్స్టర్నల్గా బహిరంగ కారణం ఏంటంటే స్వామివారి ఉత్సవం అవుతున్నప్పుడు న్యాచురల్గా ఎవరైనా నృత్యం చేస్తారు, గానం చేస్తారు. అంతరంగ కారణం ఏంటంటే స్వామివారు నీ హృదయంలో ప్రవేశిస్తున్నారు తిరిగి అని చెప్పి ఆ కారణం వలన రథయాత్ర చేస్తారనమాట. సో రెండు, ఒకటి జగన్నాథుడు గుండిచాకి ఇచ్చే మాట, రెండవది కృష్ణుడిని గోపికా స్త్రీలు రథం పట్టుకుని లాగుతున్నారు కాబట్టి ఆ పట్టుకుల లీలను పురస్కరించుకుంటూ కూడా రథయాత్ర జరుగుతుంది. ఈ రెండు కారణాలు. ప్రభుజీ, పాండాలు స్వామివారిని రథం ఎక్కించేటప్పుడు ఊపుతూ ఎందుకు తీసుకువెళ్తారు మరియు తిడతారని కూడా విన్నాను, అది ఎందుకో వివరిస్తారా? సో చాలామంది ఎలాగ అనుకుంటారండి కి పండాలు స్వామివారిని మనకు చూసాం టీవీల్లో ఇలా ఊపుతుంటారని చెప్పి. యాక్చువల్గా మేము ఒకసారి ఆ స్వయంగా పండాస్ని అడిగాము, మేము ఎందుకండి ఊపుతుంటారని స్వయంగా అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే యాక్చువల్గా మేము ఊపట్లేదండి, స్వామివారికే పూనకం వస్తుంది. ఎందుకు పూనకం వస్తుందంటే నేను నా హోమ్ టౌన్ బృందావనం వెళ్తున్నా, సో బృందావనం వెళ్తున్నానన్న ఆ ఆరాటము ఆ ఆతృతలో స్వామివారు ఊగిపోతుంటారు. రాదర్ మేము స్వామివారిని ఎందుకంత ఊగుతున్నా అని చెప్పి మేము వాళ్ళని నియంత్రిస్తుంటాం. కంగారు ఎందుకు, ఎలాగ వెళ్తున్నావు కదా, ఎందుకంత నీకు పూనకం అని చెప్పి నియంత్రిస్తున్నా అని చెప్పి. కాబట్టి వాళ్ళు స్వామివారిని ఊపడం కాదు, స్వామివారే ఊగుతుంటారు, వాళ్ళు యాక్చువల్ ఆపుతుంటారు. మొదటిది. రెండవది ఏంటంటే యాక్చువల్గా పూరిలో ఆ యొక్క పండాస్ కానీ దైత్యపతస్ కానీ వాళ్ళు జగన్నాథుని నా యొక్క భగవంతుడు అనుకోరు. వాళ్ళు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయినా సరే జగన్నాథ్ ఈజ్ అవర్ లార్డ్, ఆయన నా స్వామి అనుకుంటాం. వాళ్ళు జగన్నాథ్ని ఈజ్ మై ఫ్యామిలీ మ్యాన్ అనుకుంటారు అనమాట. బృందావనంలో కూడా జగన్నాథ్ స్వయంగా కృష్ణుడే కదా, బృందావనంలో కూడా ఏ వ్రజవాసి కూడా కృష్ణుడిని భగవంతుడు అనుకోరు, నా ఫ్యామిలీ మ్యాన్ అనమాట. ఐదర్ నా కొడుకు, ఐదర్ నా లవరు, ఐదర్ నా ఫ్రెండ్ అలా అనుకుంటారనమాట. సో భగవంతుడు అలాగే ఇష్టపడతాడు. కాబట్టి పూరిలో కూడా వాళ్ళు కృష్ణుడిని తమ ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు తల్లి అంటది ఏరా ఎందుకు అలా అవుతున్నామని చెప్పి, దాని అర్థము తల్లికి మన మీద ప్రేమ లేదని చెప్పి. కాబట్టి వాళ్ళు స్వామివారిని తమ సొంత మనిషి కింద పరిగణిస్తారనమాట. మనం అలా చేయకూడదు, మనం అలా చేస్తే తప్పు. యశోదమ్మ కృష్ణుని భయపిస్తుందా, కర్ర చూపిస్తుందా? మనం చూపిస్తే తప్పు కదా. వాళ్ళకి అంత గొప్ప భక్తులు కాబట్టి వాళ్ళు అలా చేయొచ్చు. సో పూరిలో వీళ్ళు అంత గొప్ప భక్తులు కాబట్టి వీళ్ళు జగన్నాథ్ని ప్రేమతో తిడుతున్నారు. ఎందుకు అంత కంగారు, నీకు ఎలాగే వెళ్తున్నాం కదా, నోరు మూసుకొని ఉండు, మేము రథం ఎక్కిస్తున్నాం వెళ్దు కానీ అని చెప్పి. సో అది దాని యొక్క స్టోరీ. సో వాళ్ళు ప్రేమతో అంటారు తప్ప ఇంకొక ఉద్దేశంతో కాదు. ప్రభుజీ, మీరు ఇప్పుడు గొప్ప భక్తులు అన్నారు కదా, అది వాళ్ళకి తెలుస్తుంది, అది మాకెలా తెలుస్తుంది గొప్ప భక్తులు అంటే? మేము కూడా ఇలా పూరి దర్శనంకి వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా కర్రతో అలాగా కొట్టినట్లు అలాగా చేశారు. అవును, మీకు పడ్డాయి దెబ్బలు? చాలామందికి పడతాయి. చూడండి, బాహ్యంగా చూస్తే మనకి వాళ్ళు గొప్ప భక్తుల్లా అనిపించకపోవచ్చు, రాదర్ దక్షిణ అంటూ ఉంటారు అనమాట. అవునా కాదా? యాక్చువల్గా భగవంతుడు ఆ టైంలో నువ్వు వాళ్ళ మీద ఫోకస్ ఉంటుందా, కొడతారా, కర్ర మీద ఫోకస్ ఉంటుందా, తన మీద ఫోకస్ ఉంటుందా? అది మనకి అది భగవంతుడు పరీక్ష. లార్డ్ టెస్టర్స్. భగవంతుడి దగ్గరికి వెళ్తుంటాం పూరి టెంపుల్లో, పక్కన ఎవరో టప్ అంటూ ఉంటారు. అది యాక్చువల్గా అది కర్ర కాదు, అది ఒక సింపుల్ బ్యాంబూలా కాదు, సౌండ్ చేస్తుంది, దెబ్బేం తగలదు. కానీ మన ఫోకస్ అంతేనా దాని మీద, నాకు తగులుతుందేమో అని దాని మీద ఉంటుంది. సో అది యాక్చువల్గా భగవంతుడు మనకు పెట్టే పరీక్ష, నా ఫోకస్ ఎంత ఉందా అని చెప్పేది అక్కడ, రైట్? అంతే తప్ప వాళ్ళు మనం కొట్టాలనుకున్న అదేం ఒక ఉద్దేశం ఏం కాదు అది. రెండోది మీరు అన్నట్టుగాన వాళ్ళంత గొప్ప భక్తులను మాకు ఎలా తెలుస్తుంది అంటున్నారు కదా, మీకు కొన్ని చెప్తాను వినండి. యాక్చువల్లీ పూరి ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ మిస్టరీ. ఒకటి కాదు, రెండు కాదు, మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే పూరి వంశంలో ఆ యొక్క జగన్నాథ స్వామి సేవల్లో ఈ పండాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరతరాలుగా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. తరతరాలుగా ఆ కుటుంబం అవే పనులు చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వంటశాల తీసుకున్నట్లయితే కొన్ని యుగాలుగా నడుస్తుంది పూరి టెంపుల్. అంటే అప్పుడు ఏ రకమైన కాయగూర వాడారు, ఇప్పుడు అవే వాడుతూ ఉంటారు.
అప్పుడు ఏ ప్రాసెస్లో వండారో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్లో వండుతారు. రోజుకి 10,000 మంది నుంచి తీసుకొని 50,000 మంది వరకు వండుతూ ఉంటారు అక్కడ వాళ్ళు. అన్ని వేల మందికి వండినప్పుడు ఈ రోజుల్లో ఎన్ని మెషిన్స్ ఉన్నాయి అవునా కదా? ఇప్పుడు మా ఇస్కాన్లోనే అక్షయపత్ర మెషిన్స్ ఉన్నాయి, మేము ఎన్నైనా సరే చేయొచ్చు. కానీ వాళ్ళు ఈ రోజుకి కూడా ఒక మిక్సీ కానీ, ఒక గ్రైండర్ కానీ, ఒక గ్యాస్ స్టవ్ కానీ ఏం వాడరు. ఈ రోజుకి కూడా అదే రాళ్లతోనే నూరుతూ ఉంటారు, అదే కర్రలపై వాడతారు. మీకు అనిపిస్తూ ఉండొచ్చు అంటే ఏంటి రోజు వీళ్ళు అవుట్డేటెడ్ అని చెప్పి. అవుట్డేటెడ్ కాదండి, అది వాళ్ళ భక్తికి నిదర్శనం. అంటే స్వామివారి వర్క్ని అంటే అది చేస్తే 10 మంది అయిపోతుంది కదా, ఇప్పుడు ఎందుకు 100 మంది? యాక్చువల్గా 500 మంది షిఫ్ట్లో, ఒక్కొక్క షిఫ్ట్కి 500 మంది వండుతారండి. షిఫ్ట్కి 500 మంది వంటశాలలో ఉంటారనమాట. అదే మెషిన్లో ఉంటే 100 మంది అయిపోతుంది కదా, 50 మంది అయిపోతుంది అనుకుంటే లేదు. వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే స్వామివారి సేవ మేము ఎందుకు వదులుకోవాలి, ఆ అవకాశం మెషిన్లకి ఎందుకు ఇవ్వాలి, అవకాశం మేమే చేయాలి, మేమే తీసుకుంటాం. సో వాళ్ళ కుటుంబాల్లో కూడా ఇప్పుడు చాలామంది ఫారెన్ వెళ్ళి ఉంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వెళ్ళి ఉంటారు. కానీ ఎంతమంది వెళ్ళినా సరే ఆ కుటుంబంలో ఒక మనిషి అంటే వాళ్ళ వంశం నుంచి వాళ్ళ వంశంలో సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషి ఆ సేవకు అంకితం అయిపోతాడు. లేదంటే వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాడు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే ఆ ఉద్యోగం వదిలేసి వచ్చి కిచెన్లోనే ఉంటాడనమాట. సో కిచెన్ సంగతి చెప్పాను. సిమిలర్గా జగన్నాథ్ రథాలు ఉంటాయి కదా, అవి కూడా చేస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం అన్ను. సో జగన్నాథ స్వామి విగ్రహాన్ని ఎవరైతే చెక్కారో ఆయన స్వయంగా విశ్వకర్మే అనంతరాణ అనే పేరుతో వచ్చి చెక్కుతారనమాట. సో అనంతరాణ వంశీయులే ఈ రోజు కూడా రథాన్ని చెక్కుతారనమాట. ప్రతి సంవత్సరం చెక్కుతూ ఉంటారు రథాన్ని. సో సేమ్ లాజిక్ అనమాట. అంటే కార్పెంటర్స్ లేరా అంటే లేదు, వాళ్ళ వంశీయులే చేస్తారు. వాళ్ళకి ఏదో అవసరమై కాదు అక్కడ అది, కానీ ఆ సేవను వాళ్ళు వదులుకోరనమాట. సో సిమిలర్లీ ఇంతకన్నా మీకు ఇంకా మిస్టీరియస్ చెప్తాను. మీరు గమనించే ఉంటారు, జగన్నాథ స్వామి మందిరం పైన శ్రీచక్రం ఉంటుంది, 20 అడుగుల చక్రం ఉంటుంది, దానిపైన జెండా ఎగురుతుంటుంది. మీరు గమనించారు ఎప్పుడైనా? ప్రతిరోజు జెండాని మారుస్తారు, అవునా? ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే, ఎంత ఎండ అయినా వర్షమైనా ఏదైనా సరే, అంటే అంత ఎత్తులో చెప్పండి అంటే మన రెగ్యులర్ లాంగ్వేజ్ చూసినట్లయితే సుమారు 8 అంతస్తుల బిల్డింగ్ కన్నా ఎత్తు ఉంటుంది. చెప్పులు వేసుకోరు, తాడు సపోర్ట్ ఉండదు. తాడు సపోర్ట్ లేకుండా చెప్పులు వేసుకోకుండా వాళ్ళు అంత ఎత్తుకి ఎత్తారనమాట. ప్రతిరోజు ఆ చక్రం దాటి జెండా మారుస్తారు. అలా మార్చేటప్పుడు వెనకాతల సుమారు 30 అడుగులు ఉంటుంది బరువు క్లాత్. 30 అడుగుల బరువు లాగేజ్తోని ప్రతిరోజు చెప్పులు లేకుండా ఎంత వర్షం వచ్చినా సరే, తుఫాన్లు ఉరుములు మెరుపులు వచ్చినా సరే అదే టైంలో చేస్తారు వాళ్ళు. ఆలోచించండి ఒకసారి, మనం చేస్తామా? అంటే వాళ్ళు ఏమీ తిండికో దిక్కులేని వాళ్ళు ఏం కాదు. వాళ్ళ కుటుంబంలో కూడా చాలా పెద్దవాళ్ళు ఉంటారనమాట, సంపన్నులు ఉండొచ్చు. కానీ అది ఒక వంశం చూసుకుంటుంది ఆ సేవ. కాబట్టి ఆ వంశీయులే వేరే వాళ్ళకి అది ఆ ఛాన్స్ ఇవ్వరు వాళ్ళు. అసలు మీరు అడగండి, అరే నాకు ఇచ్చే ఆ సర్వీస్ నేను చేసుకుంటాను, మీరు వేరే ఉద్యోగం అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు. సో మనం ఒక యాంగిల్లో చూస్తాం అది, కానీ వాళ్ళకి ఏంటంటే స్వామివారు నా మనిషి, అది నా సేవ, ప్రాణం పోయినా సరే ఆ సేవ నేను వదులుకోనది. అదర్వైజ్ మనం ఆలోచించండి, మనకి కళ్ళు ఎందుకు వర్షాకాలంలో కర్రల పొయ్యి వండాలి ఎంత కష్టము, పొగొచ్చేస్తుంటుంది. కానీ వాళ్ళు గ్యాస్కి ఎందుకు వెళ్ళలేకనా? ఎందుకంటే వాళ్ళ సేవను పెంచుకోవాలంటాం అనుకుంటున్నారు తప్ప తగ్గించుకోవాలనుకోవట్లేదు వాళ్ళు. అది కాదండి ప్రేమ. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు కావాలంటే 10 మంది ఆయా పెట్టుకోవచ్చు, కానీ మీ పిల్లలకి మీరే ఇస్తారు, ఆయా చేయించుకోవచ్చు కదా, ఎందుకు? దాన్నే ప్రేమ అంటారు, అవునా కదా? సో పండాస్ బయటకు కనిపించి ఒకలా కనిపిస్తుండొచ్చు, కానీ వాళ్ళు దీని వెనకాతలు ఎంత అంటే వాళ్ళు ఎంత అటాచ్డ్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క సేవ ఉంటుంది, ఆ సేవ వంశీయులు వదులుకోరు అసలు. అది తరాలు 100 తరాల కొద్దీ నడుస్తుంది, వదులుకోరు ఆ సర్వీస్ని. అది వాళ్ళ భక్తి. యాక్చువల్గా శ్రీపాద రామానుజాచార్యులు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జగన్నాథపురి వచ్చినప్పుడు జగన్నాథ స్వామి స్వయాన కృష్ణుడే. కృష్ణుడు అంటే వైష్ణవత్వం. కాబట్టి రామానుజాచార్యులు ఉన్నారు, అదే వైష్ణవత్వం కదా. ఇక్కడ విధి విధానాలు అంత స్ట్రిక్ట్గా లేవు. ఇప్పుడు రామానుజాన్ని శ్రీ సంప్రదాయం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఇక్కడ చూస్తే కొంచెం వీళ్ళు ఆషామాషిగా వ్యవహరిస్తున్నారు, భగవంతుని ముట్టించుకుంటున్నారు, భుజమేమే చేసేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే స్వామివారిని మాటలు కూడా ఆడరు కదా, ఎందుకంటే పడుతుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అన్ని రకాలు చేస్తున్నారు. ఇదేం ఆచారము, విష్ణుకి ఇలా చేయొచ్చా అని చెప్పి రాజుతో చెప్పి, రాజా ఇది పద్ధతి కాదు, నేను చెప్తానంటే రామానుజాచార్యులు అంత గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు మనం ఎవరమి? ఎస్ రాజా, మీరు అలా చెప్తే అవును ఆచార్యులు వారు, మీరు అలా చెప్తే అలా చేద్దామంటారు అనమాట. సో రేపు అందరు పండాలు పిల్లండి, నేను క్లాస్ ఇస్తాను, ఎలాగా స్వామివారికి అర్చన చేయలేని క్లాస్ ఇస్తాను పిల్లండి అంటారనమాట. సో పండాస్ అందరూ అనుకుంటే అరే ఎన్నాళ్ళు మేము ఒకలా చేసాము, ఇప్పుడు ఈయన వచ్చారని చెప్పి వాళ్ళు కొంచెం బాధపడతారు. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ రాజు అందరూ వస్తారు, రాజు దండవారి అందరు పండాలు వస్తారు, కానీ రామానుజాచార్య వారు రారు.
ఎందుకు రారో తెలుసా? రామానుజాచార్యులు వారు యాజ్ మార్నింగ్ లెగుస్తారు, లెగిసి రెడీ అయ్యి అక్కడికి మీటింగ్కి వెళ్దామని చెప్పి క్లాస్ తీసుకోవడానికి వెళ్దామని చెప్పి, కానీ లెగిసి చూస్తే ఆయన కూర్మ గ్రామంలో ఉంటారు. అంటే కూర్మ గ్రామం అంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లా. అంటే పూరిలో నిద్రపోతే లెగిసినప్పటికల్లా శ్రీకూర్మంలో ఉంటారనమాట. అంటే నాకు అర్థం కాదు. అప్పుడు స్వామివారు చెప్తారు ఆయనకి, చూడు మీరు చెప్పింది రైటే, కానీ నేను జగన్నాథ్పురిలో అలాగే ఉండాలనుకుంటున్నాను. వీళ్ళు నన్ను భక్తులుగా కాకుండా నన్ను సొంత మనిషిగా చూసుకుంటారు, నాకు అలాగే ఇష్టం. బృందావనంలో కూడా ఎవరు కృష్ణుడికి ఆరతి ఎవరు, ద్వారకలు ఇస్తారు. సో పూరి అనేది బృందావన్ భావం అనమాట. కాబట్టి అప్పుడు రామానుజాచార్యులకు అర్థమవుతుంది, ఓ వీళ్ళు ఇంత సాధారణ వ్యక్తులా ఉన్నారు కానీ ఇంత గొప్ప భక్తులు అని చెప్పి రామానుజాచార్యులు వారు వారికి నమస్కరించి తన పర్యటన ముందుకు తీసుకెళ్తారు. ప్రభుజీ, మీరు ఇప్పుడు జెండా గురించి చెప్పారు కదా, దాని గురించి ఒక చిన్న సందేహం ఉంది. అది గాలి వీచే దిశలో కాకుండా అపసవ్య దిశలో ఎందుకు ఎగురుతుంది ప్రభుజీ? అది ఆ ప్రశ్నకు సమాధానం ఈ రోజు వరకు ఎవరికీ లేదు, నాకు కూడా లేదు. ఈ ప్రశ్న ఎంతోమంది సైంటిస్టులు వచ్చి రీసెర్చ్ చేశారు, గాలి వీచే డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఎందుకు వెళ్తుందని చెప్పి. ఇలాంటివి ఇది ఒకటే కాదండి, మీకు ఇంకా 3-4 చెప్తాను మీకు. ఈ జెండా అనేది ఒక 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 మిస్టరీ, ఈరోజు కూడా అన్సాల్వ్డ్ మిస్టరీ. సిమిలర్లీ మీరు శ్రీచక్రం చూసినట్లయితే, చక్రం ఉంటుంది కదా, జెండా కింద చక్రం పైన జెండా ఉంటుంది. అది 20 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఎత్తు అంటే మరి ఇంకా డయామీటర్ కూడా సర్కిల్ కదా డయామీటర్, అండ్ అది 1 టన్ బరువు ఉంటుంది అది. సో మీరు పూరిలో ఎక్కడి నుంచి చూసినా సరే ఆ శ్రీచక్ర అనేది మీకు ఫేస్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు గుండ్రంగా ఉండేది ఎటు సైడ్ చూసినా ఒకలా ఉంటుంది, కానీ ఒక లైన్లా ఉండేది ఇలా చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఇలా చూస్తే ఒకలా కనిపిస్తుంది. కానీ ఆ చక్రం అనేది ఎక్కడి నుంచి చూసినా సరే మీకు అది స్ట్రైట్గా కనిపిస్తుంది. ఇది రెండో వింత. మూడో వింత చూసినట్లయితే, మీరు జగన్నాథ స్వామి ఒక మందిరం ఉంది కదా, దానికి నీడ అనేది ఉండదు ఎప్పుడు. యూ విల్ నెవర్ ఫైండ్ షాడో. అది అలా సాధ్యం. ఇప్పుడు ఏ బిల్డింగ్ అయినా సరే, ఏ బంగ్లా ఇప్పుడు వాటర్ బాటిల్ అయినా సరే, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అటువైపు ఉంటుంది, అస్తమిస్తున్నప్పుడు వేరే వైపు నీడ ఉంటుంది. మనం నడుస్తామా పూరిలోని, మన అందరి నీడలు ఉంటాయి, టెంపుల్ నీడ ఎక్కడ ఉండదు. మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు గమనించండి అది. ఇదొకటి. ఎందుకంటే నేను కూడా విన్నాను, ఇవన్నీ ఇలాంటి నేను నమ్మనే అని చెప్పి, భగవంతుని నమ్ముతాగా ఇవన్నీ నమ్మనని చెప్పి, కానీ వెళ్ళాను చూసాను నీడ కనిపించట్లేదు, నిజంగా నీడ లేదని చెప్పి. అంటే సైన్స్ వాళ్ళకు ఆర్కిటెక్చరల్ మార్వల్ అంటారు. అంటే ఇది ఒక, అంటే ఇది ఆర్కిటెక్చర్ని తెలుగులో ఏమంటారు, వాట్ ఎవర్ ఇట్స్, ఆర్కిటెక్చర్ యొక్క దాని యొక్క అద్భుతం అని చెప్పి. సో కానీ ఆ భగవంతుడు అద్భుతం అంతే అది. ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడూ గమనిస్తే ఇన్ జనరల్గా ఏదైనా పెద్ద వాటి మీద పక్షులు ఉంటాయి, కానీ పూరి టెంపుల్ పై నుంచి ఏ పక్షి కూడా ఎగరదు. నో ఫ్లయింగ్ జోన్ భగవంతుడు డిక్లేర్ చేసుకున్నాడు. సో ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఆయనకి చెప్పొచ్చు. సో జెండా ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ అడిగితే నాకు సమాధానం లేదు నా దగ్గర. ఆపోజిట్ డైరెక్షన్ చెప్తానమాట, దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే మేము సైన్స్ స్టూడెంట్స్మే, సైన్స్కి అందరూ చాలా ఉంటాయి, అందులో ఇది ఒకటి. ప్రభుజీ, రథయాత్రలో భాగంగా రాజుగారు వస్తారు కదా, ఆయన బంగారు చీపురుతోనే రథం ముందు ఎందుకు ఊడుస్తారు? ఇక్కడ కాన్సెప్ట్ బంగారు చీపురని కాదండి, ఓడవడం అనేది. టిపికల్గా పూరి ఆచారం ఏమిటంటే, మన దక్షిణ భారతంలో రాజులు అనేవాళ్ళు స్వయంగా పల్లకి మోసేవాళ్ళు, భగవంతుడి పల్లకి. అంటే అది వారికి అదృష్టం. ఈ లోకంలో ఎవరైనా సరే ప్రతి ఒక్కడు ఈ స్థాయిలో ఉన్నవాడు ఈ స్థాయికి రావాలనుకుంటాడు, ఈ స్థాయిలో ఉన్నవాడు పైకి రావాలనుకుంటాడు. ప్రతి ఒక్కడు అల్టిమేట్గా టాప్ మోస్ట్ రాజు. సో వాళ్ళందరికీ రాజు అవడం అనేది ఒక పెద్ద అద్భుతం లాగా, అదృష్టం అనిపిస్తుంది. కానీ రాజు అనేవాడు కూడా, ఆయన కూడా స్వతంత్రుడు కాదు, ఆయనకు కూడా భగవంతుడి యొక్క సేవకుడే. సో పూర్వపు రాజులు అనేవాళ్ళు వారు రాజర్షులు కాబట్టి వాళ్ళకి తెలుసు భగవంతుడి యొక్క విలువ, కాబట్టి వాళ్ళు స్వయాన వచ్చి మన దక్షిణ భారతంతో పల్లకిలు మోసేవాళ్ళు. ఆ పూరి ఆచారం ప్రకారంగా రాజు అనేవాడు, స్వామివారు రథం మీద వెళ్తున్నారు కదా, ఆ రోడ్లు శుభ్రం చేసే బాధ్యత ఆయన తీసుకునేవాళ్ళు అనమాట. సో వాళ్ళు రాజవేషం ముకుటం అన్నీ వదిలేసి సాధారణ స్ట్రీట్ స్వీపర్ డ్రెస్సులు వేసుకొని, పరిశుద్ధ కార్మికులు అంటారు కదా, ఆ డ్రెస్ వేసుకొని, బంగి అంటారు హిందీలోని, చీపురు పట్టుకొని తుడిచేవారు అనమాట. సో బంగారు చీపురు అనే కాన్సెప్ట్ ఏంటంటే, అంటే ఇప్పుడు భగవంతుడు స్థాయికి బంగారం అనేది తక్కువే. అంటే ఈవెన్ గోల్డ్ డజంట్ ఫిట్. ఇంకా అర్థమైందా? ఇప్పుడు స్వామివారి మామూలు చీపుతో కూడా తొడవచ్చు, కానీ బంగారం అనేది బయట లోకం వాళ్ళకి అన్నిటికన్నా విలువైంది. సో అలాంటి బంగారం చీపురు అయినా సరే భగవంతుడి ముందు దిగదొడిపోయి, కాబట్టి బంగారు చీపుతో రాజుగా స్థాయి చూస్తారు. ఇస్కాన్లో ఈరోజు ఎలా ఉంటుందంటే,
మామూలు చీపురికి బంగారం ముచ్చు కవర్ కట్టి దాన్నే బంగారు చీపురు అని మన రథయాత్రలో అలాగే అయింది. సో గవర్నర్ గారు వచ్చినప్పుడు బంగారు చీపురు తీసుకుంటే గవర్నర్ బంగారు చీపురు అని అడిగారు అనమాట. కాదని బంగారు పోతండి అని చెప్పి. సో అంటే మీరు ఇస్కాన్లో మీరు చూసినా సరే సేమ్ కల్చర్. రథయాత్ర ప్రారంభించే ముందు ఆ పర్టికులర్ ప్రదేశానికి ఎవరైతే అంటే టాప్ మోస్ట్ పర్సన్ ఉంటారో రైట్, సామాజికంగా సాంఘికంగా ఆ వ్యక్తి అంటే ఇది రెస్పెక్ట్ఫుల్. మన రథయాత్ర చూసి ముఖ్యమంత్రి గారు వస్తారు, గవర్నర్లు వస్తారు. సో అంత పెద్ద పొజిషన్ అయినా సరే వాళ్ళు కూడా భగవంతుని ముందు సేవకులే కాబట్టి వాళ్ళు కూడా చీపురు ఇచ్చి వాళ్ళ చేత చీపురు తొడిపిస్తాం మేము. ఆ విధంగా లోకానికి ఏం చెప్తున్నామంటే అల్టిమేట్లీ ఒక్కడే స్వామి, ఎవరు? భగవంతుడు. మిగతా అందరు కూడా ఆయన ముందు అందరూ సేవకులే. ఆయన సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే, రాజు అయినా సరే, అది కాన్సెప్ట్ అనమాట. సో చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ, రథాన్ని ఊరేగిస్తున్నప్పుడు ఏదైనా ఇంటి ముందు కానీ లేదా షాప్ ముందు కానీ ఆగినప్పుడు శుభం అంటారు, ఎందుకు వివరిస్తారా ప్రభుజీ? అది తెలుసుకోవాలంటే మనము రథయాత్ర యొక్క ట్రెండ్ చూడొచ్చండి. టిపికల్గా రథయాత్ర 3.5 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని 4 గంటల్లో భగవంతుడు కవర్ చేస్తారు. కానీ కొన్నిసార్లు మనం చూసినట్లయితే రథం ఆగిపోతుంది ఒక ఇంటి ముందు కానీ షాప్ ముందు కానీ. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు అంటే ఇప్పుడు పూర్లో చూసినట్లయితే ఏనుగులు తీసుకొస్తారు కొన్నిసార్లు. ఏనుగులు తీసుకొచ్చి ఎందుకు ఏనుగులు లాగలేదంటే ఏమి ఉండదు కదా, రథం ఎంత ఉంటుంది. ఏనుగులు తలుచుకుంటే రథం కదలదా? ఏనుగులు లాగినా సరే రథం కదిలేదు కాదు. పెద్ద భారీ దృఢకాయలు తీసుకొచ్చి వాళ్ళందరూ బలంతో లాగుతారు, అయినా సరే రథము కదలదనమాట, అక్కడ ఉండిపోతుంది. కాసేపు పోయిన తర్వాత మామూలుగా 3 లాగినా కదిలేస్తుంది. కొన్నిసార్లు భగవంతుడు రోజంతా ఉండిపోతారు అక్కడ. మరుసటి రోజు మళ్ళీ రథాన్ని స్టార్ట్ చేస్తారు, లాగుతారనమాట. పూరిలో లాగుతుంటే కొన్నిసార్లు స్వామివారు ఒక పాయింట్ దగ్గర ఆగిపోతారు, రోజంతా ఆగిపోతారు. అండ్ చాలామంది జనాలు రథయాత్ర ఒక రోజు కోసమే వస్తారు, లక్షల మంది వస్తారు, అందులో 80% వెళ్ళిపోతారు అనమాట. సో నెక్స్ట్ రథయాత్రకి లాగడానికి జనంలో సగం కంటే తక్కువ జనాభా ఉంటారు, అయినా సరే రథం ఈజీ కదిలేస్తుంది. దీని అర్థం ఏంటంటే మీరు గమనిస్తే ఏనుగులు భారీకాయలు 100 మంది 1,00,000 మంది లాగిన కదలని రథము నెక్స్ట్ రోజు 10 మంది లాగిన కదిలిస్తుందంటే అర్థం ఏంటి? భగవంతుడు ఆగాలి అనుకుంటే దాన్ని ఎన్ని ఏనుగులు వచ్చినా సరే దాన్ని లాగలేరు. భగవంతుడు కదలాలనుకుంటే 2 లాగినా కదిలేస్తారు, ఇటువైపు ఒక వ్యక్తి అటువైపు ఒక వ్యక్తి. అంటే ఎందుకంటే దాని అర్థం భగవంతుడు ఆగాలనుకున్నారు. ఇది అండర్స్టాండింగ్. సో భగవంతుడు ఆగాలనుకున్నారు అర్థం ఏంటి? ఆ ఇంటి ముందు ఆయన తన ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నారనమాట. తన చల్లని చూపులు ఆ ఇంటి ముందు కానీ షాప్ ముందు. అందుకని మేము ఇస్కాన్ రథయాత్రలు చేసినప్పుడు కూడా చాలామంది మా షాప్ ముందు ఆపండి సార్, మా అపార్ట్మెంట్ ముందు ఆపండి సార్ అని అలా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారనమాట. అండర్స్టాండింగ్ ఇస్ వాస్తవంగా భగవంతుడు ఆగితే దాని అర్థం ఆయన ఆగాలనుకున్నాడు అని చెప్పి. ప్రభుజీ, రథయాత్ర జరిగిన తర్వాత స్వామివారి రథాన్ని కాల్చేస్తారు అంటారు, ఎందుకో చెప్పగలరా? అంటే ఆ కాల్చడం ఇప్పుడు కొన్నిసార్లు మనం రీసెంట్గా ఏదో కొన్ని అంతర్వేది ఆ రథం కాలిపోయి అలాంటి అది 2 ఒకటి కాదండి. కాల్చడం అంటే రథయాత్ర అయిన తర్వాత యాక్చువల్గా రథాన్ని పూర్తిగా చెక్కతో చెక్కుతారు వాళ్ళు. అసలు అది కూడా ఒక అద్భుతం. వాళ్ళు అసలు ఇనుము వాడరు, మేకులు వాడరు. మరి మేకులు వాడకపోతే ఎలా చక్రాలు ఎలా ఉంటాయి అంటే ఆలోచించుకోండి. ఇనుము ఐరన్ అసలు ఏమాత్రం వాడకుండా ఓన్లీ కర్రతో చెక్కుతారు రథాన్ని. రథయాత్ర అయిన తర్వాత వాటిని కలప కింద వాడతారు అనమాట, అంటే వంట కింద వాడేస్తారు అనమాట. అదేం రోజు నెక్స్ట్ ఇయర్ ఉంచుకోవచ్చు కదా అనుకోవచ్చు. దానికి సమాధానం ఒకటే, నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి ఆ పండాస్కి వాళ్ళకి సేవ కావాలి వాళ్ళకి. సో ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ వాళ్ళు రథాన్ని చెక్కాలనుకుంటారు. అక్షయ తృతీయ రోజు స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసి 2 నెలల పాటు వాళ్ళు రాత్రి పగలు కష్టపడి చెప్తారనమాట. వాళ్ళగా సౌభాగ్యం. మనం ఏం చేస్తాం, అరే నెక్స్ట్ పాటు ఉపయోగించుకోవచ్చు, షార్ట్ కట్ కోసం ఆలోచిస్తాము. షార్ట్ కట్ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది ఎందుకు వేస్ట్ చేస్తున్నారని చెప్పి. కానీ ఆ సేవ అనేది అదృష్టం అనుకున్నప్పుడు న్యాచురల్గా వాళ్ళు వేస్ట్ చేయట్లేదు. మామూలుగా కర్రతోని ఫైర్వుడ్ చేసేవాళ్ళు దీన్ని ఫైర్వుడ్ కింద వాడతారనమాట. అంతకుమించి వేరే కారణమే లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళు చెక్కాలనుకుంటారు అనమాట. అంతే. ప్రభుజీ, ఇప్పుడు మీరు అన్నారు కదా నవకలేవరం అని, అది దాని గురించి ఏమన్నా వివరిస్తారా? సో నవకలేవరం అనేది కూడా ఈ కాన్సెప్ట్ అనేది కేవలం జగన్నాథ్కి మాత్రమే వర్తిస్తుందండి. టిపికల్గా భగవంతుడు అన్నాక ఆయన విగ్రహము భగవంతుడి విగ్రహం వేరు కాదు, రైట్? చాలామంది అరే రాత్రిని పూజిస్తే ఏమవుతుంది అంటారనమాట. సో రాయి వేరు, భగవంతుడు వేరు. కానీ విగ్రహం అన్నాక ఒకసారి విగ్రహం అన్నాక అది రాయి కాదు. అది సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు
ఈ వైర్లు ఉన్నాయి కదండి ఇక్కడ. దీని లోపల కాపర్ లేకపోతే ఐరన్ వైర్ ఉంటుంది అన్నమాట. సో మామూలుగా అయితే దాన్ని ముట్టుకుంటే ఏం కాదు. అదే ప్లగ్ కనెక్ట్ అయితే ముట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. అంటే మీరు ఏమంటారు, నేను కరెంట్ తగిలింది అంటాం, అవునా కాదా? సో అంతకుముందు అది కాపర్, ముందది కాపర్ వైర్, ఇప్పుడు అది కరెంట్ అయిపోయింది. ఎందుకు? ఆ ప్లగ్ పాయింట్కి కనెక్ట్ అయింది కాబట్టి. అదేవిధంగా అంతకుముందు అది రాయి, అగ్రీడ్. ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ అయితే అది రాయి కాదు, అది స్వయాన భగవంతుని యొక్క రూపం కాదు, అది భగవంతుని యొక్క ప్రతినిధి కాదు. ఇట్స్ నాట్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ గాడ్. డీటీ అనేది భగవంతుని యొక్క ఇది కాదనమాట. అంటే ఇట్స్ నాట్ ఏ రిప్రజెంటేషన్, ఇది యాక్చువల్ భగవంతుడు అనమాట. మీకు అర్థమైందా? అంటే రాయి రూపంలో ఇప్పుడు అది కాపర్ అనవు అని కరెంట్ అంటారు మీరు దాన్ని, అవునా కాదా? కరెంట్ అంటారు, అవునా కాదా? అదేవిధంగా ఇది కూడా స్వయంగా భగవంతుడు అయిపోయారు. సో టిపికల్గా స్వామివారి విగ్రహాలని లోహంతో కానీ లేకపోతే స్టోన్తో కానీ చేస్తారు. టిపికల్లీ మనం చూసినట్లయితే మెటల్ ఆర్ స్టోన్తో, మార్బుల్ అని కానీ లేకపోతే బ్లాక్ స్టోన్తో కానీ చేస్తారనమాట. కానీ కర్రతో కూడా చేయొచ్చు శాస్త్రం ప్రకారంగా. జగన్నాథ స్వామిని కలపతో చేస్తారనమాట, రైట్? సో అలా కలపతో చేసే విగ్రహం చాలా తక్కువ. సో జగన్నాథ స్వామి కలపతో చేస్తారు. సో స్వామివారు కలపతో చేసిన విగ్రహాలు ఆఫ్టర్ ఎవ్రీ సర్టన్ టైం వాటిని మారుస్తారనమాట. ఇన్ జనరల్గా మనకి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుందంటారు కదా, అధిక మాసం అంటారు. అలాంటివి ఒక సిరీస్లో అధిక ఆషాఢ అంటారనమాట. అంటే ఒకే ఆ మాసంలో 2 పౌర్ణమిలు వస్తాయి. 2 పౌర్ణమి వచ్చాయంటే దాని అధిక ఆషాఢ అని చెప్పి. అలాంటిది ఇన్ జనరల్గా 19 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, కొన్నిసార్లు 8 ఏళ్ళు కూడా వచ్చేస్తుంది అనమాట. సో లాస్ట్ టైం 2015లో వచ్చింది. కాబట్టి యాక్చువల్ నవకలేవర్ అనే టర్మ్ ఫేమస్ అయింది 2015లో. ఎందుకంటే ఇట్స్ సెన్సేషన్ అనమాట, జగన్నాథ స్వామి వారి కొత్త విగ్రహాలు వస్తాయని చెప్పి. అంటే పాత విగ్రహాల్లో స్వయంగా విగ్రహమే భగవంతుడు, రైట్? సో కొత్త విగ్రహాలు తీసుకొచ్చి ఆచార్యులు అనేవాళ్ళు వాస్తవంగానే సో ఆ విగ్రహాన్ని స్వయంగా భగవంతుడే కదా. సో స్వామి మీరు దయచేసి ఈ విగ్రహంలో నుంచి ఈ విగ్రహంలో రండి అంటే సింపుల్ భాషలో చెప్తున్నాను. యాక్చువల్గా ఆ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్, అది చాలా పెద్ద ప్రాసెస్. సింపుల్ టైంలో చెప్తున్నాను అనమాట. మీరు ఈ విగ్రహం నుంచి ఆ విగ్రహం రండి అని చెప్తారు అనమాట. అలాగా కొత్త విగ్రహాలు ట్రాన్స్ఫర్ చేస్తారు, పాత విగ్రహాలని భూమిలో కప్పెడతారనమాట ఒక ప్రదేశంలోని. సో నవ అంటే కొత్త, కలేవర అంటే రూపం అని చెప్పి అలాగా భగవంతుని రూపాన్ని మారుస్తారనమాట. సో దిస్ ఈజ్ నవ కలేవర. దీనికి చాలా సైన్స్ ఉంటుంది. యాక్చువల్గా ఈ విగ్రహాల కోసం 1 year ముందు నుంచే వాళ్ళు వేటకి వెళ్తారు. అండ్ సుభద్రామయ్యకి చెక్కే యొక్క వేప చెట్టుతో యాక్చువల్గా జగన్నాథ డీటీస్ని వేప వృక్షంతో చేస్తారనమాట. సో ఆ వేప వృక్షంలో కూడాను సుభద్రామయ్య యొక్క ఫామ్ వేరే ఉంటుంది, సుభద్రామయ్య వేపతో చేస్తారు, ఒక్కొక్క వేరే కలపలు ఉంటాయి. సో జగన్నాథ్ విగ్రహంకి ఇన్ని కొమ్మలు ఉండాలి, కింద ఈ రూపం ఉండాలి, అంటే ఇప్పుడు మన శంఖ చక్రాలు అంటాం కదా, అలాగా పర్టికులర్ షేప్స్ ఉంటాయన్నమాట వాటి బెరడు మీద. వాటిని లొకేట్ చేస్తారు. వాటిని లొకేట్ చేయడానికి వాళ్ళకి సంవత్సరం పడుతుంది. వాళ్ళకి అది 1 year ముందే స్టార్ట్ చేస్తారు. అదే నాకు ఇప్పుడు ఒక చిన్న సందేహం వచ్చింది. అది ఈ రథయాత్ర అయిపోగానే మళ్ళీ వెంటనే విగ్రహాలు చేయడం స్టార్ట్ చేస్తారు, సంవత్సరం పడుతుంది అంటారు కదా, అంత టైం? విగ్రహాలు తయారు చేయడం సంవత్సరం పట్టదండి. విగ్రహాలకి ఆ చెట్ల కోసం వెతకడానికి 1 year ముందు నుంచి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో నవకలేవర అయింది కదండి, 14లో వెళ్తారనమాట, రైట్? అలాగా. సో స్నాన పూర్ణిమ తర్వాత నవకలేవర చేస్తారు. భుజీ, కృష్ణుడి హృదయం ఇప్పటికి కూడా పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో ఉంది అంటారు, అది ఎంతవరకు నిజం? అవునండి, నేను కూడా చాలా విన్నాను, కానీ దాని మీద చాలా రీసెర్చ్ చేస్తాం కూడా మేము. సో ద ఆన్సర్ ఈజ్ లైక్ దిస్. వాస్తవంగా ఆ స్టోరీ ప్రాచుర్యంలోకి వచ్చిన స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా కొన్ని శతాబ్దాల కిందట ఒక ఒరియా కవి అది రాశారన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే, మనంతా తెలిసినట్టుగానే కృష్ణుడి యొక్క అంతర్ధానం ఎలా అవుతుందంటే, ద్వారకలోని సింపుల్ చెప్పండి సోమనాథ్ దగ్గర ఉంటుంది ఆ ప్రదేశం. దాన్ని ఏమంటారంటే బాల్కా తీర్థ్ అంటారు. ఆ ప్రదేశంలో కృష్ణుడు ఒక చెట్టు కింద ఉన్నప్పుడు ఒక బోయేవాడు తన యొక్క బాణంతో భగవంతుడి యొక్క బొట్టన వేలు తగులుతుంది. ఆ బోయేవాడు కృష్ణుడిని ఇలాగ బాణంతో కొట్టిన తర్వాత అక్కడ వెళ్తాడు. ఆ కృష్ణుడు బాధలో ఉన్నట్టు, తర్వాత కృష్ణుడి యొక్క అంతర్ధానం అయిన తర్వాత ఆ శరీరానికి ఆయన అంత్యక్రియలు చేశాడని చెప్పి చేసిన తర్వాత శరీరం మొత్తం కాలిపోయింది, కానీ ఆ హృదయం మాత్రము అలాగే ఉండిపోయింది. అంటే అది అలాగే సౌండ్ చేస్తూనే ఉంది.
ప్లస్ చాలా ఎనర్జీ రేడియేట్ చేస్తుంది అనమాట, చాలా వేడి ఎనర్జీ రేడియేట్ చేస్తుంది అన్నట్టుగాను. తర్వాత ఆయన దాన్ని ఒక 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 చెట్టు కింద పెట్టేశారన్నట్టుగాను, చెట్టులో పెట్టేశారన్నట్టుగాను. తర్వాత అదే చెట్టు తర్వాత కొట్టుకొచ్చు సముద్రం మీద వచ్చినట్టు. అంటే మన జగన్నాథ్ స్టోరీ చెప్పాను, ఇంద్రద్యుమ్నుడి స్టోరీ చెప్పాను కదండి. జగన్నాథ్ విగ్రహాలు చెక్కారని చెప్పి ఎలా చెప్తారంటే సముద్రంలో నుంచి ఒక కలప వస్తుంది, భగవంతుడు చెప్తాడు ఆ కలపనే నువ్వు నా విగ్రహం చెయ్యని చెప్పి. సో ఈ బోయవాడు అక్కడ ఆ చెట్టులో ఆ యొక్క భగవంతుడి హృదయాన్ని పెట్టారని చెప్తారు కదా. అదే ఆ చెట్టు తర్వాత ఆ సముద్రం ద్వారా వచ్చి ఇంద్రద్యుమ్నుడికి వచ్చినట్టుగాను, ఆ చెట్టు నుంచి జగన్నాథ స్వామి చెక్కినట్టుగాను ప్రాచుర్యం అనమాట. అంటే ఈ యాక్చువల్గా అంటే జగన్నాథ్ యొక్క బాడీలో కృష్ణుడి హృదయం ఉంది అనడానికి ఆ స్టోరీ ఇది. అండ్ ఇది ఒక యాక్చువల్ ఒక వరుస కవి రాసింది. కానీ మనకి వైష్ణవులకి మనకి శాస్త్రం ఆధారం కాబట్టి శాస్త్ర ప్రకారంగా మనం చూసినట్లయితే కృష్ణుడు ఆ బోయవాడు సరే ఆయన బాణం విధించాడు, అది భాగవతం చెప్తారు. కానీ ఆ అంత్యక్రియలు ఆయన చేసినట్టుగా ఎక్కడ ఉండదు, అర్జునుడు చేసినట్టుగా ఉంటుంది అనమాట, రైట్. అండ్ ఆ హార్ట్ గురించి అక్కడ ఏం డిస్క్రిప్షన్ ఏమి ఉండదు అక్కడ. అది మరి ఆ లాజిక్ ప్రకారంగా నా కృష్ణుడి గుండె అయితే మరి సుభద్రమయ్యలో ఎవరిలో గుండె ఉండాలి, బలదేవ్ ఎవరు గుండె ఉండాలి. అండ్ భగవంతుని యొక్క శరీరము సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూపం అంటే ఆయనకి ఆ హార్ట్ సపరేట్ ఇది సపరేట్ అని ఉండదు అది. సో వాస్తవంగా ఆ కృష్ణుడు జగన్నాథ మందిరంలో కృష్ణుడు గుండె ఉందంటారు, దానికి శాస్త్ర ప్రమాణం అయితే ఏమీ లేదు. అది అంతవరకు నేను చెప్పగలను. అది అట్లీస్ట్ ఆ స్టోరీ అనేది రాంగ్, ఆ స్టోరీ వరకు రాంగ్ అని చెప్పగలను. అంటే దీనికి శాస్త్ర ప్రమాణం లేదని చెప్పగలను. కానీ ఇప్పుడు శాస్త్రం లేకపోయినా ఉండొచ్చేమో, దానికి నేను ఐఎమ్ నాట్ అథారిటీ. మీకు అర్థమైందా? సో దాన్ని దాన్ని నేను చెప్పలేను. కానీ అలా ఉంది అని చెప్పడానికి చెప్పిన స్టోరీ వరకు అయితే మాత్రం అది యాక్చువల్ స్టోరీ కాదు. ఎందుకంటే భాగవతం ప్రమాణంగా చూస్తే అది వాస్తవం కాదు, అంతవరకు చెప్పగలను. మన నిజంగా సరే వేరే విధంగా కృష్ణుడు కూడా అక్కడ వచ్చిందేమో అంటే దానికి నాకు సమాధానం లేదు. అయిండొచ్చు, ఉండొచ్చు. ప్రభుజీ, మాదొక పర్సనల్ క్వశ్చన్. ఇన్ని సంవత్సరాలుగా మీరు స్వామివారి సేవలో ఉన్నారు కదా, మీ జీవితంలో ఏమైనా మిరాకిల్స్ ఏమన్నా ఉన్నాయా జగన్నాథ స్వామి గారు? వాస్తవంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్ని సంవత్సరాలుగా స్వామివారికి సేవ చేస్తున్నాను, అదే మిరాకిల్. ఎందుకంటే నాలాంటి అర్హత లేని వాడికి కూడా భగవంతుడు సేవ చేయించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మా టెంపుల్, సో నేను జగన్నాథ్ విజయవాడ వచ్చినప్పుడు ఇనిషియల్ వాజ్ స్మాల్ టెంపుల్, కానీ అంత చిన్న టెంపుల్లో కూడా మేము చాలా పెద్ద రథయాత్ర చేయగలిగాం, దక్షిణ భారత రథయాత్ర చేయగలిగాం అనమాట. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ మిరాకిల్. అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, బట్ ఐ స్టిల్ పర్సనల్గా చెప్పొచ్చు. ఇట్ ఎవ్రీ డే మేము గమనిస్తే రీసెంట్గా జస్ట్ 1 month బిఫోర్, సో కొంతమంది సీనియర్ భక్తులు సడన్గా వచ్చారనమాట టెంపుల్కి. వచ్చినప్పుడు నేను ఇంజనీర్ అయింది, ఇది మాట వరుస కన్నాను అనమాట. అప్పటికి ఇంజనీర్ అంటే అదే టెంపుల్ మొత్తం ప్రసాదం క్లోజ్డ్. మాట వరుస కన్నా నేను రోజు ప్రసాదం తీసుకుంటారని చెప్పి, అఫ్కోర్స్ను మీ చేతుల మీద తీసుకోవాలని దానికోసం వచ్చామని చెప్పి అనుకోండి, ఇప్పటికిప్పుడు ఇలాగని చెప్పి. నేను శ్యామ్ సుందర్ టెంపుల్లో ఉన్నాను, మాకు రెండో టెంపుల్ జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంది అక్కడ 10 kilometers దూరంలో. వెంటనే ఒక డివోటీ ఫోన్ చేశారు నాకు, రోజు ఇప్పుడు జగన్నాథ్ కోసం స్పెషల్ ఫీస్ట్ చేసాము మేము. రోజు చేయరా, ఆ రోజు ఎందుకు చేసారో తెలియదు నాకు. జగన్నాథ్ స్వామి కోసం స్పెషల్ ఫీస్ట్ చేసాము, మీరు తింటారా పంపించమంటారా అని అడిగాను. మై గాడ్ జగన్నాథ్ చెప్పి పంపించు, నా ఒక్కడి కోసం కాదు 6 పంపించు, సీరియల్ వచ్చారని చెప్పి. అంటే నేను అప్పుడే మనసు అనుకున్నాను, జగన్నాథ నాకు దారి చూపించు అని చెప్పి. అలా అన్నానో లేదో, అంటే ఇప్పుడు అతిథులు వచ్చారండి సడన్గా, సీనియర్లు వాళ్ళు. ఇప్పుడు 8:30 అయిపోయింది, అందరు స్టాఫ్ వెళ్ళిపోయారు. సో మనసులో అనుకున్నాను జగన్నాథ్ నువ్వే హెల్ప్ చేయాలని చెప్పి. ఫోన్ వచ్చిందనమాట. అండ్ ఆ టైంలో స్వామివారికి ఇప్పుడు నైవేద్యం పెట్టరు, టైమింగ్స్ ఉంటాయి కదా. సో ఆ టైంలో ఫోన్ వచ్చి జస్ట్ నెల రోజుల ముందే విషయం. సిమిలర్ చెప్పుకుంటే రథయాత్రలో కూడా మేము లాస్ట్ రథయాత్ర చేసినప్పుడు అదృష్టము దురదృష్టము బిగినింగ్లోనే రథం యొక్క బోల్ట్స్ అన్ని ఊడిపోయాయి. ఆ చక్కెర ఎప్పుడు పడిపోవచ్చు, అనుకున్నా ఇప్పుడు కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పి. అయినా సరే ఏదో బోల్ట్ పెట్టాము, జస్ట్ మాన్యువల్గా తిప్పాము. సో ఏమవుతుందో ఊహించుకున్నాము, అంటే పర్లేదు జగన్నాథ్ మీద భారం పెట్టి వెళ్ళాము. 8 kilometers 4 గంటలు ఏం కాలేదు చివరి వరకు. అసలు చెప్పాలనుకుంటే స్వామివారు ఎన్నో విధాలుగా మనం సహాయం చేస్తారు. ప్లస్ రథయాత్ర చేరుకున్నప్పుడు నాకు బోల్డ్ అంత ఖర్చు అవుతుంది, మామూలుగా కాదు. అంటే ఇనిషియల్గా నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. సో కానీ అనుకున్నాను, మనసు అనుకునేవాడిని నాకే కానీ ఎవరైనా సరే ఈరోజు డొనేషన్ ఇస్తే నేను రేపు స్వామివారికి ఈ సేవ ఇంప్రూవ్ చేస్తానని చెప్పి అనుకుని ప్రతిసారి ఎంత అనుకుంటా అంతే డబ్బులు వస్తుంది ఆ రోజుకి. సో మామూలుగా ఒక 10 లక్షలు చేయాలనుకున్నది దానికి 10 రెట్లు చేయగలిగామంటే చేతిలో రూపాయి లేకుండా అనుకున్నాను. మామూలుగా ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. అలా కావాలంటే ఇంకో 2 లక్షలు అవుతుంది, ఆ రోజు 2 లక్షలు వచ్చేస్తాయి. స్వామివారికి నువ్వు మాట్లాడే ప్రతి మాట వినిపిస్తుంది, నీ మనసులోని ప్రతి ఆలోచన కూడా వినిపిస్తుంది అన్నమాట.
సో ఇలాగా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే వీఆర్ కన్విన్స్డ్ స్వామివారి ముందు నువ్వేం మాట్లాడినా ఆయన వింటున్నారు, నువ్వు మాట్లాడకపోయినా సరే నీ మనసులో అనుకున్నా సరే ఆయన వింటున్నాడు అండ్ ఆయన నీకు సహాయం చేయడానికి రెడీగా ఉంటాడని చెప్పి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్, అన్నిటికన్నా పెద్ద మిరాకిల్ ఏంటంటే జగన్నాథ స్వామి వారి ఎఫెక్ట్ వలన, రథయాత్ర వల్ల ఈరోజు మా నగరంలో చూసినట్లయితే కొన్ని వేల మంది భక్తులుగా మారారు. ఇది కదండి మిరాకిల్, హృదయం పరివర్తన చెందడం నిజమైన మిరాకిల్. సో స్వామివారి రథయాత్ర వలన కొన్ని వేల మంది. సో అందుకని జగన్నాథ్ ఇస్ మోస్ట్ మర్సిఫుల్. అందుకే ప్రభుపాద జగన్నాథ్ నమ్ముకున్నారు. ఎందుకంటే ఫారెన్లో ప్రచారం చేసినప్పుడు వీళ్ళు ఎంత అదములు, వీళ్ళకి ఎవరు నేర్పించగలరు, అన్ని దురలవాట్లు ఉన్నాయి ఫారినర్స్ పాశ్చాత్య దేశస్తులకి. సో ఒకే ఒక్క వీళ్ళకి హోప్, అది జగన్నాథ్ మాత్రమే వీళ్ళని క్షమించగలడు, జగన్నాథ్ మాత్రమే వీళ్ళని దగ్గర తీసుకోగలడు, వీళ్ళని ఎంగేజ్ చేయగలడు అని చెప్పి. ఈరోజు మీరు చూసినట్లయితే ఎంతమంది ఫారినర్ డివోటీస్ ఉన్నారు ఇస్కాన్లో. అండ్ రథయాత్రలు చూసినట్లయితే మీకు ఎంతమంది ఫారినర్స్ కనిపిస్తారు. దానికి కారణం శిలా ప్రభుపాద్, దానికి కారణం జగన్నాథ స్వామి డైరెక్ట్లీ ఆయన చేయించుకుంటాడు ఇవన్నీ. దట్ ఈస్ ద మిరాకిల్. హరే కృష్ణ. హరే కృష్ణ.